జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కన్యా రాశి వారికి రాహు యోగిస్తున్నారు 6వ స్థానంలో, లాభస్థానంలో గురువు, బుధుడు, రవి యోగిస్తున్నారు. కన్యా రాశి వారికి కృష్ణుని కనుక దర్శిస్తే కనుక, కృష్ణ ఆలయం సందర్శిస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే బొబ్బర్లు దానం చేయండి. లగ్నంలో శుక్రుడు నీచంలో ఉన్నారు కాబట్టి బొబ్బర్లు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం, బుధవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శుక్రవారం మాత్రం వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. ఆ రోజు మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం అవుతే ఉంటుంది. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. కుటుంబాధిపతి అయిన శుక్రుడు, తులారాశికి శుక్రుడు, ఆయన అధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉండి నీచంలో ఉన్నప్పుడు చాలా సమస్యలు అవుతే ఉంటాయి. కుజ యొక్క 4వ దృష్టి శుక్రుడి మీద, శని యొక్క 7వ దృష్టి శుక్రుడి మీద పట్టం మూలంగా కుటుంబ పరంగా సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా అవుతే ఉండండి. ధనపరంగా కూడాను మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు అవుతే ఉంటాయి. ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశం అవుతే ఉంటది ఈ వారం అనేది. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది, కొంచెం జాగ్రత్తగా అవుతే ఉండండి. ఇబ్బంది పడే అవకాశం అవుతే ఉంటది లవర్స్ కి మాత్రం. శత్రులు అనేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. శత్రులు మిత్రులు అయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడాను మంచి మెడిసిన్ దొరికి మీకు మంచి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి మీకు మంచి ఫలితాలు చూసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా మెరుగుపడే అవకాశం ఉన్నది. ఈ వారంలో చాలా సంతోషంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా సమస్యలు అవుతే ఉంటాయి, జాగ్రత్తగా అవుతే ఉండండి. వృత్తిపరంగా మీకు చాలా బాగుంటది. దశమాధిపతి అయిన బుధుడు లాభంలో ఉండటము, లాభస్థానంలో గురువు, సూర్యుడు ఉండటము ఈ విధంగా రాస్తుంది కాబట్టి మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బుధుడు మంచి ఫలితాలు ఇస్తారు మీకు ఖచ్చితంగా. లగ్నాధిపతి అయిన బుధుడు లాభంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంటుంది. అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దశమాధిపతి లాభస్థానంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. ఈ వారం అనేది చాలా సంతోషంగా అవుతే ఉంటారు. కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా అవుతే ఉంటది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.